హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ను పెట్టుకొని నువ్వు లేకుంటే అంటూ ఒక లిరికల్ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఆ యొక్క లిరికల్ యానిమేషన్ మనకు కలర్ఫుల్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ యొక్క వీడియోని అయితే నేను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుందని అన్నారు. ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క వీడియోలో గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. అంతేకాదు నేను ఏవైతే డైలీ యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో 1 అవర్ నేను ముందే అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు 1 అవర్ ముందే అనమాట తెలుసుకోవచ్చు. అది కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు అక్కడ చూడవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక 2 ఇమేజ్ ఆర్ 3 ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీరు సెలెక్ట్ అనేది చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీరు టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ ఇలా కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంతలో కావాలో అంతలో డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇలా ఆల్ ఇమేజ్కి అన్నిటికి కూడా కరెక్ట్ యానిమేషన్ పెట్టుకోండి. ఓకే, సో యానిమేషన్ పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో లాస్ట్ ఫైనల్గా ఈ యొక్క ఇమేజ్ ఉంది. ఓకే, సో ఇలా అన్నీ మీరు కరెక్ట్గా సెంటర్లో పెట్టుకొని మనకు మంచి స్టైల్గా ఇచ్చుకోండి. చేశాక లాస్ట్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు విగ్నేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేయండి. సో ఇలా ఆల్ ఇమేజ్ కూడా అన్ని ఎనేబుల్ చేసుకొని మనకు బార్డర్స్లలో మనకి కొద్దిగా బ్లాక్ అనేది కన్వర్ట్ అవుతుంది. అయ్యాక టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని తీసుకోండి. తీసుకున్నాక మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి సేఫ్లోకి వెళ్ళి రౌండ్ సేఫ్ అని ఇచ్చేసి సేమ్ అదే దాని మీద టచ్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వచ్చేసి కొద్దిగా ఇలా మనకు క్రాప్ చేయండి. ఓకే, సో వన్స్ క్రాప్ చేస్తే ఒక కోడిగుడ్డ ఆకారంలో మనకి ఇది యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక మనకి ఇక్కడ ఫిదర్ అనే ఎఫెక్ట్ ఉంది కింద యానిమేషన్లో. ఓకే, సో ఇది ఫిదర్ను కొద్దిగా ఎనేబుల్ చేయండి. మినిమం ఒక 34 అలా పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ అదే దాని మీద టచ్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. ఓకే, సో వన్స్ లాంగ్ ప్రెస్ చేస్తూనే ఒక వైట్ ఆకారంలో వచ్చేసి మనకు కింద యానిమేషన్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్
లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి వన్స్ ఇక్కడ యాడ్ చేయండి. ఫస్ట్ ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క అంటే లిరికల్కు ఉన్న సాంగ్ను అయితే నేను మ్యూట్ చేస్తున్నా, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేనైతే రిమూవ్ చేశాను. సేమ్ అదే లిరికల్ మీరు టచ్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి కరెక్ట్గా మనకు మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మల్టీ అని అప్లై చేయండి. చాలామంది ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేస్తుంటారు, అప్పుడు మనకు వర్క్ అవ్వదండి. నేను ముందే చెప్తున్నాను, మల్టీ అని ఆప్షన్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ నేను కింద వైట్ ఎందుకంటే ఇచ్చింది ఇందుకే. మీ యొక్క ఫోటోలు అప్పటికి మనకు కిందికి ఉంటే సేమ్ క్రాపింగ్లోకి వచ్చేసి మీ యొక్క ఫోటోని అలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో యానిమేషన్ మీకు పర్ఫెక్ట్గా అనిపించేశాక సేమ్ ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి మన యొక్క ఫోటోకి ఆ యొక్క లిరికల్ యానిమేషన్ అండ్ కలర్ఫుల్ ఎఫెక్ట్ ఇప్పుడు ఇది ఒక అంటే మనకు ఓన్లీ లిరికల్ యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇంకేంటి నెక్స్ట్ మనకు ఒక అంటే పార్టికల్ ఎఫెక్ట్, మనకు కలర్ఫుల్ యానిమేషన్ పార్టికల్ ఎఫెక్ట్ రావాలి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మీరు ఎలాగ లిరికల్ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ యొక్క లిరికల్ వీడియోతో పాటు కలిపి మీకు ఒక కలర్ఫుల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే దాని మీద టచ్ చేసి ఫస్ట్ మ్యూట్ అనేది చేస్తున్నా సాంగ్. ఓకే, సేమ్ మళ్ళీ టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్, ఇప్పుడు యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిర్రాక్గా ఉంది. గాయ్స్ లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇంకా మీకు యానిమేషన్ కావాలనుకుంటే ఇక్కడ మనకు ఫొటోస్ అయిపోయిన తర్వాత మనకు వైట్ బాక్స్ ఉంది. వైట్ బాక్స్ మీరు టచ్ చేస్తే ఇవన్నీ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేవి మనకు యాడ్ అవుతాయి. సో కావాలంటే మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకైతే సరిగా ఉండదని నేనైతే యాడ్ చేయలేదు. మీ ఇష్టం, మీ చాయిస్. మీరు ఉంటే కనుక మనకు యానిమేషన్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, సో చూడండి మనకు కొద్దిగా వెరిఫై చేస్తే మనకు యానిమేషన్లో ఇలా ఫ్లోటింగ్ అయ్యేటప్పుడు అలా స్క్రోల్ అప్ అవుతాయి. ఓకే, సో అది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే అది నో ప్రాబ్లం. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క బార్డర్ ఇమేజ్ కూడా ఆ యొక్క లిరికల్తో పాటు కలిపి మీకు మొత్తం 3 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్లో బార్డర్ లింక్ కూడా యాడ్ చేస్తాను. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అని ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.